కొండగట్టులో ఇసుక శిల్పాలతో రామాయణ ప్రదర్శన. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్ట క్రింద భాగంలో ఎల్లమ్మ దేవాలయం పక్కన శ్రీరాముని చరిత్రను, రామాయణ ఘట్టాలను ఇసుకలో శిల్పాల రూపంలో ప్రదర్శిస్తూ కోరుకంటి శిరీష, శ్రీధర్రావు వినూత్న కార్యక్రమంతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి గౌడ సంఘం ఎల్లమ్మ దేవాలయం పక్కన ఇసుకతో ఆవిష్కృతమైన శ్రీరాముని దివ్య గాథ, భక్తిభావం, భారతీయ సంస్కృతి సమ్మేళనం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రదర్శనలో ప్రతి శిల్పం ఒక కథను ప్రతిబింబిస్తూ కేవలం 30 సెకండ్లలో రామాయణ సారాన్ని అందించేలా రూపుదిద్దుకుంది. మార్చి 27 నుంచి మే 15 వరకు కొనసాగనున్న ఈ సైకత శిల్పాల ప్రదర్శనకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకంటి శిరీష మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పిల్లలు, విద్యార్థులు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారని, సనాతన ధర్మం, రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యువతలో భారతీయ విలువలను పెంపొందించడమే లక్ష్యమని, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ రామాయణం సులభంగా అర్థమయ్యేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. రమణ బయటకు వచ్చిన తర్వాత మీరు ఓకే అంటే మీకు తప్పలేదు. ఈ యొక్క సాంప్రదాయాలని తీసుకురావాలనే ఉద్దేశం అయితే నాకు చాలా ఇంట్రెస్ట్. మనకి తెలంగాణలో మనకు ఫస్ట్ నుండి ఈ మ్యూజిక్ అన్నా, డ్యాన్సెస్ అన్నా చాలా చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగానే నేను బతుకమ్మ సాంగ్స్ కూడా చేశాను. తర్వాత నాకు 13 సంవత్సరాలుగా బాలాజీ వరప్రసాద్ గారు మన స్టాండ్ ఆర్టిస్ట్ పరిచయం అనమాట. తన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ అనుకున్నాను, మన తెలంగాణలో శాండ్ ఆర్ట్ అనేది అవగాహన లేదు, ఎందుకంటే బీచెస్ లేవు. సో కొత్త రూపంలో మనము ఇలా చూపెడితే బాగుంటుంది కదా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సరైన సపోర్ట్ దొరకలేదు. నేను చెప్పినా కూడా ఎవరికి అర్థం కాలేదు. సో ఈ మధ్యనే ఇప్పుడు ముందుకు వచ్చేసింది. యాక్చువల్లీ కరీంనగర్లో అనుకున్నాను, హనుమంతుడు ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు నన్ను కొత్త రూపంలో. అంటే ఒక 30 సెకండ్లో మనకి ఫస్ట్ నుండి ఎండ్ వరకు కూడా 30 సెకండ్లో ప్రతి ఒక్కరికి, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మన సైకత రూపాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క దృశ్యం అయితే ఒక కథ చెబుతుంది. మన స్టార్టింగ్ అక్కడ వనవాసం వెళ్ళే సీన్ కానీ, అశోకవనంలో సీత కానీ, మన హనుమాన్ గుండెని చీల్చుకొని తన రాముల వారిని, సీతమ్మ వారిని చూపెట్టిన దృశ్యం కానీ, అలాగే మనకి 3D సైకత హనుమాన్ గాలిలో తేలుతూ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లేది చాలా హైలైట్గా చూపించారు. బాలాజీ వరప్రసాద్ గారు చాలా బాగా నిర్మించారు. ఓన్లీ శాండ్ అండ్ వాటర్తోనేనండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మన కొండగట్టులో ఒక చూడదగ్గ ప్రదేశం అంటూ ఇంతవరకు లేదు. ఇది పర్మనెంట్ కావాలనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చిన్న జయంతి స్పెషల్ ఏమైనా ఉన్నదా మేడం? చిన్న జయంతి స్పెషల్ అంటే ఉందండి. అంటే ఇంకా
ఆలోచిస్తున్నాము, ఏం చేయాలనే థాట్లోనే ఉన్నాము. రేపు మనకి ఫస్ట్కి గిరి ప్రదక్షిణ ఉంటుంది కదా, ఆ ఎగర్తో కూడా మాట్లాడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అనేసి చెప్తానన్నారు ఈరోజు. ఇప్పుడు దీనికి ఎంత హౌస్కే పట్టి ఉంటుంది? 15 ట్రిప్స్ ఇసుకైతే పట్టిందండి. సమయం కూడా ఎన్ని రోజులు? చాలా పట్టింది. 15 రోజులు పట్టిందండి. ఇక్కడే తయారు చేశారా? ఇక్కడే అండి, ఇక్కడే తెప్పించి ఇక్కడే చేసాము. యాక్చువల్ అయితే గుట్ట పైన ఆలోచించాము, కానీ ఇబ్బంది అవుతుందేమో సోమలకి, మళ్ళీ ఒక సోమలు వస్తూ పోతున్నా కానీ మాకు కూడా అక్కడ వాష్రూమ్స్కి కానీ కరెంట్కి కానీ వాటర్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఈ హాల్ చూసి ఇక్కడైతే చేసాము. ఎప్పటిదాకా ఉంచుతారు? ఇది పెద్ద హనుమాన్ జయంతి అంటే May 15th వరకు ఉంటుంది. ఎంతమంది ఉన్నారు మేడం ఇది చేయడానికి? 4 మెంబర్స్ అండి, ఓన్లీ 4 members ఇదంతా చేశారా? మెయిన్గా బాలాజీ వరప్రసాద్ మెయిన్గా తనకి కో ఆర్టిస్టులతో చేశారు. 4 మెంబర్స్ ఓన్లీ 10 to 15 డేస్లో చేశారు. రామాయణం పూర్తిగా అవగాహన అవుతుంది. అవునవును, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఇప్పుడు మొత్తం రీల్స్కి అలవాటు పడిపోయారు కదా, ఆ 30 సెకండ్స్లోనే మనకి ఒక ఘట్టం మొత్తం అర్థమైపోతుంది, రామాయణం మొత్తం అర్థమైపోతుంది. అలాగే ప్రతి ఒక్క ఘట్టాన్ని నేను ఎవ్రీ ఇయర్ తీసుకురావాలని అయితే అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం నాకు అందించాలని కోరుతున్నాను. కొండగట్టు భక్తులు ఏమైనా వస్తారు రైట్? సోములు అయితే వస్తున్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు కదా, ఇంకా సోములు రేపటి నుంచి ఇంకా వస్తారని చెప్తున్నారు. దాదాపు పబ్లిసిటీ ఏం చేయలేదా మరి? సోషల్ మీడియాలో ఇన్స్టాల్ అయితే మేము పెడుతున్నాము. స్పెషల్గా దీనికి ఇన్ఫ్లుయెన్సర్ భక్తులకు తెలియదు అంటారు కదా మేడం? ఇంకా చేస్తున్నామండి, ఆలోచిస్తున్నాం ఇంకా ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని అయితే మేము ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వెళ్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు మంచి ఒక కార్యాన్ని మొదలెట్టినందుకు Thank you మేము so కూడా దీన్ని పర్మనెంట్గా ఉండాలని